హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మన డైలీ క్లాస్ రూమ్లో మాట్లాడడానికి ఎక్కువగా యూజ్ చేసే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఇవి ఎగ్జామ్ రిలేటెడ్గా ఉంటాయి. ఎగ్జామ్ పెట్టేటప్పుడు మనం ఎక్కువగా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. పరీక్షకు సిద్ధంగా ఉన్నారా, ఎగ్జామ్కు రెడీగా ఉన్నారా అని స్టూడెంట్స్ అడిగినప్పుడు ఇలా అంటాం. ఆర్ యూ రెడీ ఫర్ ది ఎగ్జామ్? పరీక్ష ఎప్పుడు జరుగుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది అన్నప్పుడు ఇలా అంటాం. వెన్ విల్ ద ఎగ్జామ్ బీ హెల్డ్? పరీక్ష రేపు ఉంది, ఎగ్జామ్ రేపు ఉంది అన్నప్పుడు ఇలా అంటాం. The exam is tomorrow. పరీక్షకు బాగా చదవండి. స్టడీ వెల్ ఫర్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ కోసం బాగా చదవండి అని పిల్లలతో చెప్పినప్పుడు ఇలా చెప్తాం. మీ సిలబస్ పూర్తిగా చదివారా? హ్యావ్ యూ స్టడీడ్ ద ఎంటైర్ సిలబస్? మీకు సిలబస్ అంతా వచ్చా? డూ యూ నో ద ఎంటైర్ సిలబస్? మీ పుస్తకాలు తీసుకోండి. టేక్అవుట్ యువర్ బుక్స్. మీ నోట్స్ బుక్స్ ఒకసారి చదవండి. మీ నోట్స్ ఒకసారి చదవండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. రీడ్ యువర్ నోట్స్ వన్. ముఖ్యమైన ప్రశ్నలను చదవండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. స్టడీ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పరీక్షలో జాగ్రత్తగా రాయండి, ఎగ్జామ్లో జాగ్రత్తగా రాయండి అని చెప్పినప్పుడు ఇలా అంటాం. రైట్ కేర్ఫుల్లీ ఇన్ ది ఎగ్జామ్. పరీక్ష హాల్లో మాట్లాడకండి, ఎగ్జామ్ హాల్లో మాట్లాడకండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ టాక్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. మీ సీట్లో నిశ్శబ్దంగా కూర్చోండి, మీ ప్లేస్లో సైలెంట్గా కూర్చోండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. సిట్ క్వైట్లీ ఇన్ యువర్ సీట్. మీ హాల్ టికెట్ తీసుకొచ్చారా, మీ హాల్ టికెట్ తీసుకొచ్చారా అని పిల్లల్ని అడిగినప్పుడు ఇలా అంటాం. డిడ్ యూ బ్రింగ్ యువర్ హాల్ టికెట్? మీ పెన్నులు సిద్ధంగా పెట్టుకోండి. కీప్ యువర్ పెన్స్ రెడీ. మీ పెన్స్ రెడీగా ఉంచుకోండి అని చెప్పినప్పుడు ఇలా అంటాం. అందరూ మీ పేపర్లు తీసుకోండి. ఎవ్రీవన్ టేక్ యువర్ క్వశ్చన్ పేపర్స్. అందరు క్వశ్చన్ పేపర్ తీసుకోండి అంటాంగా ఎగ్జామ్ పెట్టే ముందు, అప్పుడు ఇలా చెప్తాం. ప్రశ్న పత్రాన్ని జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ పేపర్ని కేర్ఫుల్గా ఫస్ట్ చదవండి అని మనం పిల్లలతో చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. రీడ్ ద క్వశ్చన్ పేపర్ కేర్ఫుల్లీ. ముందు ప్రశ్నలను ముందుగా పూర్తిగా చదవండి. ఫస్ట్ మీరు క్వశ్చన్స్ని పూర్తిగా చదవండి అని చెప్తారు, అప్పుడు ఇలా అంటాం. రీడ్ ఆల్ ద క్వశ్చన్స్ ఫస్ట్. అర్థం కాని ప్రశ్న ఉంటే అడగండి. మీకు ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే అడగండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. ఆస్క్ ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ ఏ క్వశ్చన్. ప్రశ్నను బాగా అర్థం చేసుకొని సమాధానం రాయండి. క్వశ్చన్స్ బాగా అర్థం చేసుకున్న తర్వాత ఆన్సర్ని రాయండి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ అండ్ రైట్ ద ఆన్సర్. ప్రశ్న సంఖ్య సరిగ్గా రాయండి, క్వశ్చన్ నెంబరు కరెక్ట్గా రాయండి అని చెప్పినప్పుడు ఇలా అంటాం. రైట్ ద క్వశ్చన్ నెంబర్ కరెక్ట్లీ. మీ పేరు రాయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు రైట్ యువర్ నేమ్. ఎగ్జామ్ రాసేటప్పుడు మనం పిల్లలతో మీ నేమ్ రాయండి, రోల్ నెంబర్ రాయండి, డేట్ రాయండి ఇలా చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. మీ రూల్ నెంబర్ రాయండి. రైట్ యువర్ రూల్ నెంబర్. తేదీ రాయండి. రైట్ ద డేట్. పరీక్ష ప్రారంభించండి, ఇంక ఎగ్జామ్ స్టార్ట్ చేయండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. స్టార్ట్ ది ఎగ్జామ్. మీకు 3 గంటల సమయం ఉంది. ఎగ్జామ్కి 3 అవర్స్ టైం ఉంటుంది కదా, మీకు 3 అవర్స్ టైం ఉంది అని చెప్పినప్పుడు ఇలా అంటాం. యూ హ్యావ్ 3 అవర్స్. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. యూజ్ యువర్ టైం ప్రాపర్లీ. త్వరగా రాయాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు రైట్ క్విక్లీ. చక్కగా స్పష్టంగా రాయండి అన్నప్పుడు ఇలా అంటాం. రైట్ నీట్లీ అండ్ క్లియర్లీ. జవాబులను పాయింట్లలో రాయండి, పాయింట్ వైజ్గా ఆన్సర్స్ రాయండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం.
రైట్ ద ఆన్సర్స్ ఇన్ పాయింట్స్. అవసరమైన చోట ఉదాహరణలు ఇవ్వండి, ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అవసరం ఉన్న దగ్గర అన్నప్పుడు ఇలా అంటాం. గివ్ ఎగ్జాంపుల్స్ వేర్ నెసెసరీ. ప్రశ్నను వదిలిపెట్టకండి, క్వశ్చన్స్ వదిలిపెట్టకుండా రాయండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ లీవ్ ద క్వశ్చన్ అన్ఆన్సర్డ్. తెలిసిన ప్రశ్నకు ముందుగా సమాధానం రాయండి, తెలిసిన క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ రాయండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఆన్సర్ ద క్వశ్చన్స్ యు నో ఫస్ట్. కష్టమైన ప్రశ్నలను చివర్లో రాయండి, మీకు హార్డ్గా అనిపించే క్వశ్చన్స్ని లాస్ట్కి రాయండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. అటెంప్ట్ ద డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎట్ ద ఎండ్. మీ సమాధానాలను ఒకసారి తనిఖీ చేసుకోండి, ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఆన్సర్స్ని ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. చెక్ యువర్ ఆన్సర్స్ వన్స్. మీకు ఎంత సమయం మిగిలింది, మీకు ఇంకెంత టైం మిగిలింది అన్నప్పుడు ఇలా అంటాం. హౌ మచ్ టైమ్ డూ యూ హ్యావ్ లెఫ్ట్. నాకు 1 గంట మాత్రమే మిగిలింది. ఐ హ్యావ్ ఓన్లీ 1 అవర్ లెఫ్ట్. మ్యామ్, నాకు ఒక ప్రశ్న ఉంది. ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లలు అంటూ ఉంటారుగా, ఇంకొక క్వశ్చన్ ఉంది రాయకుండా అని, అప్పుడు ఇలా అంటాం. మ్యామ్, ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. మేడం, ఈ ప్రశ్న నాకు అర్థం కాలేదు అన్నప్పుడు ఇలా అంటారు. మ్యామ్, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. మేడం, నేను ఈ ప్రశ్నకు జవాబు రాయొచ్చా అని అడిగినప్పుడు ఇలా అడుగుతారు. మ్యామ్, మే ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్. మేడం, అదనపు పేపరు ఇవ్వండి, ఎక్స్ట్రా షీట్ ఇవ్వండి అంటారు ఆన్సర్స్ రాసేటప్పుడు పిల్లలు, అప్పుడు ఇలా అనాలి. మ్యామ్, ప్లీజ్ గివ్ మీ అన్ ఎక్స్ట్రా షీట్. మేడం, నా పెన్ పనిచేయడం లేదు. మ్యామ్, మై పెన్ ఈజ్ నాట్ వర్కింగ్. మేడం, నేను పెన్సిల్ ఉపయోగించవచ్చా, నేను పెన్సిల్ని యూజ్ చేయొచ్చా అని స్టూడెంట్స్ అడిగినప్పుడు ఇలా అడుగుతారు. మ్యామ్, మే ఐ యూజ్ ఏ పెన్సిల్. మేడం, నేను ఇంకొక పెన్ తీసుకురావచ్చా. మ్యామ్, మే ఐ టేక్ అనదర్ పెన్. మేడం, నేను ఒక ప్రశ్న నెంబర్ అనేది తప్పుగా రాశాను అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు. మ్యామ్, ఐ వ్రోట్ ద రాంగ్ క్వశ్చన్ నెంబర్. మేడం, దాన్ని కొట్టేసి మళ్ళీ రాయొచ్చా అని కూడా అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు. మ్యామ్, మే ఐ క్రాస్ ఇట్ అవుట్ అండ్ రైట్ ఇట్ అగైన్. మేడం, నాకు సమయం సరిపోవట్లేదు, మేడం నాకు టైం సరిపోతలేదు అంటారు కదా పిల్లలు, అప్పుడు ఇలా అంటారు. మ్యామ్, ఐ యామ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. మేడం, ఇంకా ఎంత సమయం ఉంది, మేడం ఇంకెంత టైం ఉంది అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. మ్యామ్, హౌ మచ్ టైమ్ ఈజ్ లెఫ్ట్. మేడం, నేను పూర్తి చేశాను, నేను కంప్లీట్ చేశాను, నాది అయిపోయింది ఇలా అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటా. మేమ్, ఐ హ్యావ్ ఫినిష్డ్. మేడం, నేను పేపర్ ఇవ్వచ్చా అని అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు. మ్యామ్, మే ఐ సబ్మిట్ మై పేపర్. మేడం, నా పేపర్ తీసుకోండి. మ్యామ్, ప్లీజ్ టేక్ మై పేపర్. పరీక్ష సమయం ముగిసింది, ఎగ్జామ్ టైం అయిపోయింది అంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అంటారు. ద ఎగ్జామ్ టైమ్ ఈజ్ ఓవర్. అందరూ రాయడం ఆపండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు. ఎవ్రీ వన్ స్టాప్ రైటింగ్. మీ పెన్నులు కింద పెట్టండి. పుట్ యువర్ పెన్స్ డౌన్. మీ సమాధాన పత్రాలను ముందుకు పంపండి, మీ ఆన్సర్ షీట్స్ని ముందుకు పంపండి అన్నప్పుడు ఇలా అంటాం. పాస్ యువర్ ఆన్సర్ షీట్స్ ఫార్వర్డ్. మీ పేపర్లను లెక్క పెట్టండి, మీ పేపర్స్ని కౌంట్ చేయండి అన్నప్పుడు ఇలా అంటాం. కౌంట్ యువర్ పేపర్స్. మీ పేపర్ని మడవకండి, మీ పేపర్ని ఫోల్డ్ చేయకండి అన్నప్పుడు ఇలా చెప్తాం. డోంట్ ఫోల్డ్ యువర్ పేపర్. మీ సమాధాన పత్రంపై ఏమీ రాయవద్దు, మీ ఆన్సర్ షీట్స్ పైన ఏమీ రాయకండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ యువర్ ఆన్సర్ షీట్. మీ పేపర్ను ఇతరులకు చూపించకండి. డోంట్ షో యువర్ పేపర్ టు అదర్స్. పరీక్షలో కాపీ కొట్టకండి, ఎగ్జామ్లో కాపీ కొట్టొద్దు అని మనం చెప్పినప్పుడు ఇలా అంటాం. డోంట్ కాపీ ఇన్ ది ఎగ్జామ్. ఇతరుల సమాధానాలను చూడకండి, పక్క వాళ్ళ ఆన్సర్స్ని చూడొద్దు అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ లుక్ ఎట్ అదర్స్ ఆన్సర్స్. ప్రతి ఒక్కరూ నిజాయితీగా పరీక్ష రాయండి.
ఎవ్రీవన్ షుడ్ రైట్ ది ఎగ్జామ్ హానెస్ట్లీ. మీ సొంత సమాధానాలు రాయండి. ఆన్సర్స్ రాసేటప్పుడు మీ ఓన్‌గా రాయండి అని చెప్తారు కదా! అప్పుడు ఇలా అంటాం. రైట్ ద ఆన్సర్స్ ఆన్ యువర్ ఓన్. ఎవరితోనూ మాట్లాడకండి. డోంట్ టాక్ టు ఎనీవన్. మీకు ఏదైనా అవసరమైతే చేయి పైకెత్తండి. రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్. మీ సీటు నుండి లేవకండి. డోంట్ గెట్ అప్ ఫ్రమ్ యువర్ సీట్. అనుమతి లేకుండా బయటకు వెళ్ళకండి. పర్మిషన్ లేకుండా బయటకెళ్ళొద్దు అన్నప్పుడు ఇలా చెప్తాం. డోంట్ గో ఔట్సైడ్ వితౌట్ పర్మిషన్. నీటి బాటిల్ తీసుకురావచ్చు. యు మే బ్రింగ్ ఏ వాటర్ బాటిల్. నీళ్ళ బాటిల్ తీసుకొచ్చుకోవచ్చు అన్నప్పుడు మనం ఇలా అంటాం. పరీక్షకు ఆలస్యంగా రావద్దు. ఎగ్జామ్‌కి లేట్‌గా రావద్దు అన్నప్పుడు ఇలా చెప్తాం. డోంట్ కమ్ లేట్ ఫర్ ది ఎగ్జామ్. సమయానికి పరీక్ష హాల్‌కు రండి. టైంకి ఎగ్జామ్ హాల్‌కి రావాలన్నప్పుడు ఇలా అంటాం. కమ్ టు ది ఎగ్జామ్ హాల్ ఆన్ టైమ్. మీ పరీక్ష ఫలితాలు త్వరలో వస్తాయి. ఎగ్జామ్ రిజల్ట్ అనేది తొందరలో వస్తున్నాయి అన్నప్పుడు ఇలా అంటాం. యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ సూన్. నీ పరీక్ష ఎలా జరిగింది? నీ ఎగ్జామ్ ఎలా రాసావు? ఇలా అడుగుతూ ఉంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. హౌ డిడ్ యువర్ ఎగ్జామ్ గో? నా పరీక్ష బాగా జరిగింది. మై ఎగ్జామ్ వెంట్ వెల్. నా పరీక్ష అంత బాగా జరగలేదు. నేను అంత మంచి రాయలేదు. ఇలా అంటూ ఉంటారు కదా! అప్పుడు ఇలా చెప్తాం. మై ఎగ్జామ్ డిడ్ నాట్ గో వెరీ వెల్. నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయి. ఐ న్యూ ఆల్ ది ఆన్సర్స్. నాకు కొన్ని ప్రశ్నలు కష్టంగా అనిపించాయి. నాకు కొన్ని క్వశ్చన్స్ హార్డ్‌గా అనిపించాయి అని చెప్తారు కదా! అప్పుడు ఇలా అంటాం. ఐ ఫౌండ్ సమ్ క్వశ్చన్స్ డిఫికల్ట్. నేను అన్ని ప్రశ్నలకు సమాధానం రాశాను. నేను అన్ని క్వశ్చన్స్‌కి ఆన్సర్ అటెంప్ట్ చేశాను అన్నప్పుడు ఇలా అంటాం. ఐ ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్. నేను ఒక ప్రశ్నను వదిలేశాను. ఇలా కూడా అంటుంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. ఐ లెఫ్ట్ వన్ క్వశ్చన్ అన్‌ఆన్సర్డ్. నేను సమయానికి పేపర్ పూర్తి చేశాను. నేను టైంకి పేపర్‌ని కంప్లీట్ చేశాను అన్నప్పుడు ఇలా అంటాం. ఐ కంప్లీటెడ్ ద పేపర్ ఆన్ టైమ్. నాకు సమయం సరిపోలేదు. నాకు టైం సరిపోలేదు అని చాలామంది అంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. నేను ఇంకా బాగా చదివి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ స్టడీయడ్ బెటర్. తర్వాతి పరీక్షకు బాగా సిద్ధమవుతాను. నెక్స్ట్ ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అవుతాను అన్నప్పుడు ఇలా అంటాం. ఐ విల్ ప్రిపేర్ వెల్ ఫర్ ద నెక్స్ట్ ఎగ్జామ్. నీ తప్పుల నుండి నేర్చుకో. నీ మిస్టేక్ నుండి నేర్చుకో అన్నప్పుడు ఇలా అంటాం. లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. నీ తప్పులను సరిదిద్దుకో. కరెక్ట్ యువర్ మిస్టేక్స్. నీ సమాధానాలను మళ్ళీ పరిశీలించు. రివ్యూ యువర్ ఆన్సర్స్ అగైన్. నీకు ఏ ప్రశ్నలు కష్టంగా అనిపించాయి? నీకు ఏ క్వశ్చన్స్ హార్డ్‌గా అనిపించాయి అని అడిగినప్పుడు ఇలా అంటాం. విచ్ క్వశ్చన్స్ డిడ్ యూ ఫైండ్ డిఫికల్ట్? నీకు ఏ సబ్జెక్ట్ కష్టంగా ఉంది? విచ్ సబ్జెక్ట్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ యూ? నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం? విచ్ సబ్జెక్ట్ డూ యూ లైక్? ప్రతి సబ్జెక్ట్ను సమానంగా చదువు. స్టడీ ఎవ్రీ సబ్జెక్ట్ ఈక్వల్లీ. ప్రతిరోజు కొంత సమయం చదువుకో. స్టడీ ఫర్ సమ్ టైమ్ ఎవ్రీ డే. చివరి నిమిషంలో చదవడం మానుకో. కొందరు ఎగ్జామ్‌కి ఇంకొక 2-3 మినిట్స్ ఉందనంగా ఒకటే చదువుతూ ఉంటారు కదా! అప్పుడు మనం అంటాం కదా! అప్పుడు ఇలా అంటాం. అవాయిడ్ స్టడీయింగ్ ఎట్ ద లాస్ట్ మినిట్. రోజువారీగా పునశ్చరణ చేయండి. డైలీ రివైజ్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. రివైజ్ ఎవ్రీ డే. చదివిన విషయాలను రివైజ్ చేయండి. రివైజ్ వాట్ యూ హ్యావ్ స్టడీయడ్. ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోండి అన్నప్పుడు ఇలా చెప్తాం. రిమెంబర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మోడల్ పేపర్స్. గత ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయండి.
ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయమని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. నీకు మంచి మార్కులు వస్తాయి. యు విల్ గెట్ గుడ్ మార్క్స్. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి అని చెప్పినప్పుడు ఇలా అంటాం, రైట్ ది ఎగ్జామ్ విత్ కాన్ఫిడెన్స్. భయపడకుండా పరీక్ష రాయండి, రైట్ ద ఎగ్జామ్ వితౌట్ ఫియర్. నీ శక్తి మేరకు ప్రయత్నించు, నీకు వీలైనంత వరకు చదువు, ఇలా చెప్తూ ఉంటారు కదా, అప్పుడు మనం అంటాం, డూ యువర్ బెస్ట్. మీ అందరికీ పరీక్షకు శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, టీచర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.